ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వృషభ రాశి వారికి ముందుగా నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏదో సాధారణమైన రోజువారీ రాశిఫలం కాదు, లేదా ప్రతి నెల వచ్చే ఒక మామూలు జ్యోతిష అంచనా అంతకంటే కూడా కాదు. మే 16, 17, 18 తేదీల్లో శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజుగారు. గుప్తనిధులు కలలోకి వస్తున్నాయా? మీ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయా? మీరు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరిని సంప్రదించినా మీ పని జరగడం లేదా? ఇక చింతించకండి. నాగబంధన, నల్లబంధన, ఆత్మబంధన చేసి అఘోరాలతోటి, నాగసాధువులతోటి అంజనం ద్వారాగా చూసి గుప్తనిధులను గుర్తించి వాటికి శాంతి పూజలు చేయబడును. ఎలాంటి గుప్తనిధులైనా సరే హోమాలు, పూజలు చేసి వాటిని గుర్తించి పరిష్కారం చేయబడును. మీ పని తప్పకుండా జరగాలంటే వెంటనే మా ఫోన్ నంబర్ 8125199068కి సంప్రదించండి. వృషభ రాశి వారికి రావాల్సిన ధనం ఎందుకు రావడం లేదు? ఈ వీడియో చూడకపోతే మీరే అతిపెద్ద దురదృష్టవంతులు అవుతారు. మే 16న రాబోతున్న అమావాస్య తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్ గురించి, మీ తలరాతను మార్చబోయే ఒక అద్భుతమైన ఘట్టం గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా, అత్యంత లోతుగా తెలుసుకోబోతున్నాం. చాలామంది వృషభ రాశి వారు గత కొన్ని నెలలుగా, నిజం చెప్పాలంటే గత 2 ఏళ్లుగా ఒకే రకమైన మానసిక నరకాన్ని అనుభవిస్తున్నారు. మీ జీవితంలో ఎటు చూసినా అంధకారం, ఎవరిని నమ్మినా మోసం, ఎంత కష్టపడినా శూన్యం మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డబ్బు రావాల్సిన చోట సడన్గా ఆగిపోవడం, ఇక ఇది నా సొంతం, ఈ పని అయిపోయింది అని అనుకునేలోపు చేతికి వచ్చే అవకాశాలు చివరి నిమిషంలో అన్నీ మిస్ అవ్వడం జరుగుతుంది. ఎంత రాత్రింబోలు కష్టపడినా, నిద్ర కూడా లేకుండా శ్రమించినా సేవింగ్స్ ఏమాత్రం నిలవకపోవడం జరుగుతుంది. ఇంట్లోకి డబ్బు వచ్చినా అది పట్టుకునే లోపే, ఏ అవసరానికో వాడుదామని ఆలోచించే లోపే ఏదో ఒక రూపంలో వెంటనే ఖర్చయిపోవడం మీరు ప్రతిరోజు గమనిస్తారు. మీరు కూడా అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే, మీ కళ్ళల్లో కూడా ఇదే ఆవేదన ఉన్నట్లయితే ఈ వీడియో కేవలం మీకోసమే రూపొందించబడింది. ఎందుకంటే థంబ్నెయిల్లో చూసినట్లుగానే వద్దన్న డబ్బే డబ్బు వచ్చే యోగం ఇప్పుడు మీకు ప్రారంభమవుతుంది. మీ జాతక చక్రంలో ఆగిపోయిన అదృష్ట చక్రం మళ్ళీ తిరగబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ప్రతి ఒక్క నిమిషం చాలా శ్రద్ధగా చివరి వరకు చూడండి. ముందుకు వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక వృషభ రాశి వారైతే ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మీకు నిండుగా దక్కాలని కోరుకుంటూ వెంటనే కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ లేదా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరికను తలుచుకొని కామెంట్ చేయండి. ఎందుకంటే సామూహికంగా చేసే ప్రార్థనకు విశ్వంలో చాలా శక్తి ఉంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నమ్మితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి లోతైన జ్యోతిష విశేషాలు, మీ జీవితానికి మార్గదర్శనం చేసే నిజమైన పరిహారాలు ప్రతిరోజు చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చేసే ఒక్క లైకు, మీరు పెట్టే ఒక్క కామెంటు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీకోసం మరింత కష్టపడి జ్యోతిష శాస్త్ర రహస్యాలను శోధించి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో శక్తినిస్తుంది. మే 16 అమావాస్య తర్వాత వృషభ రాశి వారు, వారి జీవితంలో జరిగే మార్పులు మీరే కాదు, మీ చుట్టూ ఉన్నవారు కూడా ఊహకందని విధంగా ఉండబోతున్నాయి. కానీ దానికి ముందు మీ ప్రస్తుత పరిస్థితి మనం తెలుసుకోబోతున్నాం. మీ కష్టాన్ని, మీ మనసులో ఉన్న వేదనను మీ కుటుంబం కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు మీలో చాలామందికి ఉంది. వృషభ రాశి వారు సహజంగానే చాలా గంభీరంగా ఉంటారు. వారు బయటకు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల వారు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ, వాళ్ళు పడుతున్న మదన ఆవేదన ఎవరికీ తెలియదు. మీ బాధలను మీరే గుండెలో దాచుకుంటూ రాత్రింబవళ్ళు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకొని ఉదయం లేవగానే మళ్ళీ ఏమీ జరగనట్లుగా ముఖంపై ఒక నవ్వు వేసుకొని ఇంట్లో వారికి, సమాజానికి ధైర్యం చెబుతూ బతుకుతున్నారు. మీకు ఎంత కష్టం వచ్చినా ఎదుటి వారి ముందు చెయ్యి చాపడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. ఆత్మాభిమానం మీకు ప్రాణం కంటే ఎక్కువ అని చెప్పచ్చు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు మీ ఆత్మాభిమానాన్ని కూడా పక్కన పెట్టి ఇతరులను సహాయం అడగాల్సిన పరిస్థితి రాబోతుంది. కానీ అక్కడ కూడా మీకు అవమానాలు ఎదురవుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమావాస్య అనేది కేవలం ఒక చీకటి ముగింపు మాత్రమే కాదు, చీకటి తర్వాత వచ్చే ఒక సరికొత్త వెలుగుకి, నూతన అధ్యయనానికి సంకేతం. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ అమావాస్య ప్రభావం చాలా గట్టిగా 100% సానుకూలంగా పనిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం
మీ రాశికి అధిపతి అయిన ఆ కుజగ్రహం. భగవానుడు అలాగే దేవగురువు బృహస్పతి మరియు కర్మల ప్రదాత అయిన శని గ్రహాల అద్భుతమైన సంచారం గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా కరిగిపోవడం ఈ రోజే మొదలవుతుంది. కానీ అంతకంటే ముందు మీకు కొన్ని కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి. భగవంతుడు ఎవరికైనా ఒక గొప్ప బహుమతి ఇచ్చే ముందు వాళ్ళు దానికి అర్హులో కాదు అని ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్నది కూడా అచ్చం అదే. ఉదాహరణకు మీరు ఈ ప్రాణంగా నమ్మిన వ్యక్తుల నుంచే ఊహించని మోసం ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ఎదురుచూస్తూ ప్లాన్స్ వేస్తున్నది కాస్త చివరి నిమిషంలో చేజారిపోవడం జరుగుతుంది. ఎవరో కావాలని మీ పనుల్లో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. ఆశ్చర్యకరమైన అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ నెగటివ్ ఎనర్జీ అంతా ఎక్కడో దూరంగా ఉన్నా బయట వారి నుంచి రావడం లేదు. మీకు అత్యంత దగ్గరగా ఉండి మీతో కలిసి భోజనం చేస్తూ మీతో నవ్వుతూ మాట్లాడే మీ సొంత బంధువులు లేదా ప్రాణ స్నేహితుల వల్లే వస్తుంది. వాళ్ళే మీ విలువ అంటే మీ వెనుకాల గోతులు తవ్వుతున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే చివర్లో చెప్పే విషయం అస్సలు మిస్ అవ్వకండి. అది మీ భవిష్యత్తును కాపాడుతుంది, మీ శత్రువుల ఆట కట్టిస్తుంది. వృషభ రాశి వారు సహజంగానే చాలా రహస్యంగా ఉంటారు అనేది లోకానికి తెలిసిన మాట. కానీ అందులో ఇంకో కోణం ఉంది. ఒక్కసారి మీరు ఎవరినైనా మీ మనస్ఫూర్తిగా నమ్మితే ఇక వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా మీ ఆస్తులు రాసివ్వడానికైనా సిద్ధపడతారు. వాళ్ళు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తారు, చేసేస్తారు. అచ్చం అదే దయాగుణం కూడా ఇప్పుడు మీకు ఒక పెద్ద శాపంగా సమస్యగా మారుతుంది. మీరు మీ భవిష్యత్తు ప్లాన్స్, మీ ఆదాయ మార్గాలు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు, మీ కుటుంబ విషయాలు అందరితో పచ్చిగా పంచుకోవడం వల్ల మీపై తీవ్రమైన నరదృష్టి, కనుదృష్టి పడుతుంది. జ్యోతిష శాస్త్రం పదే పదే చెబుతున్నది ఏమిటంటే వృషభ రాశి వారు తమ విజయాన్ని ముందుగానే ఎప్పటికీ బయట పెట్టకూడదు. పండు పండిన తర్వాత దానంతట అదే వాసన వస్తుంది. అలాగే మీ విజయం కూడా సాధించిన తర్వాత లోకానికి తెలియాలి. మీరు కొత్తగా ఏదైనా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించబోతున్నా, చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్నా, లేదా ఏదైనా స్థలం కొనుగోలు చేయబోతున్నా సరే ఆ పని 100% పూర్తయ్యే వరకు కన్న వారికి కూడా చెప్పకండి. లేదంటే ఆ పనికి సంబంధించిన అదృష్టం మధ్యలోనే ఆగిపోయి మీరేం నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదుటి వారి కళ్ళల్లో ఉండే అసూయ ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని కూడా క్షణాల్లో నాశనం చేయగలదు. చాలా కాలంగా మీ మెదడుని తొలిచేస్తున్న ఆర్థిక ఒత్తిడి ఈ అమావాస్య పుణ్యమాన్ని కాస్త తగ్గడం అనేది మొదలవుతుంది. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.